ప్రజలకు ప్రభుత్వం యొక్క పరిపాలన ఫలాలు వారి గడప దగ్గరికి అందించడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలనేదే మా తెలంగాణ జాగృతి పాలసీ. మరి మీ అందరికీ తెలుసు, జాగృతి అతి త్వరలోనే పొలిటికల్ పార్టీగా మారబోతా ఉన్నది, ఒక రాజకీయ శక్తిగా రాబోతున్నది. ఖచ్చితంగా అంత లోపలనే మీ సమస్య పరిష్కారం కావాలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. పరిష్కారం కాకపోతే మాత్రం మీ అందరికీ తెలిసి నేను చాలా మొండిదాన్ని. ఏదైనా పట్టుకుంటే ఇడిచిపెట్టను. మరి గవర్నమెంట్కు 2 రోజుల సమయం ఉంది. 2 రోజుల్లో వార్నింగ్ ఇస్తా ఉన్నాం గవర్నమెంట్కి. ఈ 2 డేస్లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ నుండి జీవోలు రావాలి. ప్రతి డిపార్ట్మెంట్లో మా ఉద్యోగాలు పోతాయని ఇలా భయపడుతున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత రావాలి. ఫస్ట్ చాయిస్ ఇమీడియట్గా కార్పొరేషన్ అనౌన్స్ చేయండి, అప్పుడు జీవోలు అవసరం ఉండదు. పోనీ కొంత సమయం కావాలంటారా, ఇప్పుడే 2 రోజులలో కార్పొరేషన్ చేయలేనంటారా, అన్ని డిపార్ట్మెంట్ల నుండి జీవోలు ఇవ్వండి. 1 నెల తీసుకుంటారా, 15 రోజులు తీసుకుంటారా, తీసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. డైరెక్ట్గా శాలరీ కార్పొరేషన్ నుంచి రావాలి. దళారులు ఉండకూడదు, మధ్యలో ఏజెన్సీలు ఉండకూడదు, వాళ్ళ కమిషన్ ఉండకూడదు. ఇది మా విధానం. ఇది ఈ రోజు మీ ముందు నేను కమిట్మెంట్ ఇస్తున్నా. రేపు మేము పొలిటికల్ పార్టీగా మారుతాం, ఫ్యూచర్లో అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్మనెంట్గా ఇదే విధానం ఉంటుంది.